నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన వారికి థ్యాంక్స్. హామీ ఇచ్చాం, అమలు చేశాం. యాదాద్రిలో మిస్ యూనివర్స్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనుల ప్రారంభం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రేపు ఉదయం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్ను చదివి వినిపించనున్నారు. ఇక రేపు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం బడ్జెట్ కాపీలతో భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకోనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రేపు ఉదయం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్ను చదివి వినిపించనున్నారు. ఇక రేపు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం బడ్జెట్ కాపీలతో భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు పలికాయి. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు అప్పట్లో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని, దాంతో మనం సీనియర్ అడ్వకేట్ని పెట్టామని అన్నారు. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటారు. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు 50% పెంచొద్దు అన్నదంటే, మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలియకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్. అధ్యక్ష, సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈ రోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన, ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు.
చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు దగ్గర దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దేవాదుల ఫేజ్ 3 యాక్టివిటీ రివ్యూతో పాటు పంప్ హౌస్ మోటార్ ప్రారంభించేందుకు వచ్చామని మంత్రి ఉత్తమ్ అన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మధ్య కాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబిపి ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి, మరొకటనండి, అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల, కొన్ని హిస్టారిక్ రీజన్స్, కొంత ఎండలు ఎక్కువ కావడం, కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం, కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రివ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు 50-60 వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోను నీళ్ళంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపు పెట్టుకున్నాం ప్రోగ్రాం. అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని. సరే, రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది, అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకొని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి, ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపుల సప్లై ఇచ్చారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో. హనుమకొండ జిల్లా దేవన్నపేట దగ్గర దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుకున్న దానికంటే రైతులు ఎక్కువ సాగు చేశారని అన్నారు. రైతులు పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సాగునీటిని సస్యశ్యామలం చేయాలని దూరదృష్టితోనే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి స్కీమ్లో సాగునీరుతో పాటు తాగునీటి కూడా పుష్కరంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్టు ఆనాడు స్థాపించారు. మీరు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సుమారు 39,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన ఈ మొదటి 6 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మీ మిషన్ భగీరథ కార్యక్రమం కేవలం 51.2% ప్రజలకే మంచినీరు అందుతున్నాయి. మిగిలిన 49% ప్రజలకి మంచినీళ్ళు అందటం లేదనేది జగమెరిగిన సత్యంగా రిపోర్టు రావటం జరిగింది. మీరు ఈ 39,000 కోట్లని ఆ గోదావరిలో కలిపారు తప్ప తెలంగాణ ప్రజలకి మీరు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ రకమైన ఉపయోగం జరగల. అది మీరు పెట్టిన నిర్వాహకమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 100 కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వీలు కల్పిస్తూ బిల్లు తయారు చేశారని ఆయన తెలియజేశారు. అయితే దక్షిణ కాశీగా పిలుచుకునే వేములవాడ ఆలయానికి సైతం సంవత్సరానికి 127 కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. కావున వేములవాడ ఆలయానికి సైతం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కూడా 127 కోట్లకు పైగా ఆదాయం వస్తూ ఉంది. సో ఎట్లయితే ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బోర్డు ఏర్పాటు చేస్తున్నామో 100 కోట్లు దాటి 127 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి వేములవాడ టెంపుల్కు కూడా మీరు వెంటనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 100 కోట్లు దాటితే ఏర్పాటు చేయొచ్చని మనం ఈ చట్టంలోనే ఈరోజు పొందుపరిచాం. ఆల్రెడీ మనకు 100 కోట్లు దాటినటువంటి దేవాలయం వేములవాడ ఉంది. సో దానికి కూడా ఈ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే సరే మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఇవాళ ఆ దేవాలయానికి పెరిగిన భక్తుల సంఖ్య, పెరిగిన ఆదాయమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కృషికి నిదర్శనమని చెప్పుకోవచ్చు అధ్యక్ష. దాదాపు రోజు 50,000 మంది భక్తులు వస్తున్నారు. దాదాపు 250 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం ఆ దేవాలయానికి వస్తుంది. అంతకుముందు దేవాలయం అభివృద్ధి జరగకముందు ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వచ్చింది అనేటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే మా ప్రభుత్వం మరి ఎంత చిత్తశుద్ధితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆలయాలకు మేము పూర్వ వైభవం తెచ్చాం, పురోగమనం వైపు తీసుకుపోయాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఎందుకో ఏమో ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. అసలు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గత చరిత్ర కూడా చూస్తే అధ్యక్ష, గతంలో ఎప్పుడైనా దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాలను నిర్మించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది. అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అధ్యక్ష. మంత్రి గారు ఈ బిల్లులో ఏమన్నారంటే 100 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వస్తువులు లేవని ఈ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టలో వస్తువులు కల్పించిందని ఆమె తెలిపారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం వైటీడీ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమర్థమైన పాలక మండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మిస్ యూనివర్స్ విక్టోరియా కేజర్ హెల్విగ్ దర్శించుకున్నారు. డెన్మార్క్కు చెందిన ఆమె భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని ఆలయానికి వచ్చారు. ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి విక్టోరియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సమస్యాత్మక గ్రామం వెంగాళమ్మ చెరువు గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించారు డీఎస్పీ విజయ్ కుమార్. గ్రామస్తులతో స్థానిక ప్రాథమిక పాఠశాలలో డిఎస్సి సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పరిస్థితులను ఆరా తీశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గొడవలకు పాల్పడిన అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు, మహిళల బాలికలపై జరిగే నేరాల గురించి, సైబర్ మోసాల బారిన పడకూడదని, అపరిచితుల కాల్స్ లింకులు క్లిక్ చేయరాదని, బ్యాంకులు ఓటీపీల్లో ఎవరికీ చెప్పరాదని మోసాలపై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 22,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మిగిలిన దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువులోగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి తమ ఫ్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలి అని అన్నారు. ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరికి కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరికీ కూడా 25% మనమే రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళు 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా 31st రోజు మార్చి లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరికి కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జాబిలీ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే సునీత, ఎస్పీ రత్న హాజరయ్యారు. ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలను పెంచాలని, సంస్కారంను చిన్నప్పటి నుండి అవలంబించాలని మంత్రి సవిత అన్నారు. భయపడుతుందా లేదా? అంతా వీళ్ళలాగా మంచి వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు ఆ గంజాయి అలవాటు పడి మందు తాగి వాళ్ళలో చెల్లి ఎవరో తెలీదు, తల్లి ఎవరో తెలీదు, అక్క ఎవరో తెలీదు, ఆ గంజాయి మత్తులోను ఆ మందు మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి మహిళా శక్తి అంటే మనమే, మన పుట్టించిన బిడ్డే మగ బిడ్డ కాదా, మనం పెంపకంలోనే బాధ్యత తీసుకోవాలి. ఆడబిడ్డని బయటికి పోయేటప్పుడు ఎంత భయం పెడతామో మగ బిడ్డకు కూడా భయం పెట్టి మనం బయటికి పంపాలి. అది మనమే చేయగలం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అయ్యో మగబిడ్డ అని చెప్పి ఇంట్లో గారాబం చేసి ఈరోజు ఇది కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మనం నేర్పాల్సింది మనమే చేయగలం అన్న విషయాన్ని మరొకసారి ఇన్ని చేశాం. మన ఇంట్లో పుట్టిన మగబిడ్డని, ఆడబిడ్డని సమానంగా పెంచండి. ఆడబిడ్డకి ఏమైతే భద్రతలు చెప్తామో మగబిడ్డకు కూడా అదే చెప్పాలి. సెల్ ఫోన్ మన మగపిల్లలు ఏం చేస్తున్నారు, మన ఆడపిల్లలు ఏం చేస్తున్నారో సెల్ ఫోన్ కూడా మనం వాచ్ చేయాలి. దయచేసి మనమే మగబిడ్డకి సంస్కారం నేర్పాలి. అది పుట్టకతోనే నేర్పాలి. రేపు పొద్దున మనం నేర్పకపోతే మన ఇంట్లో మన ఆడబిడ్డ కావచ్చు బలైపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉంది. భయపడుతుందా లేదా? అంతా వీళ్ళలాగా మంచి వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు ఆ గంజాయి అలవాటు పడి
బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం మేదరమెట్లలో రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రంపిచ్చమ్మ భౌతిక కాయానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, మాజీ మంత్రులు నివాళులు అర్పించారు. సినీ హీరో నానికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు. థియేటర్లో ప్రదర్శితమవుతున్న కోర్టు సినిమాను అధికారులు అడ్డుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో ప్రదర్శనను అధికారులు నిలిపేశారు. అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తున్న థియేటర్పై అధికారులు దాడి చేశారు. సినిమా టికెట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై రెవెన్యూ అధికారులు స్పందించి తనిఖీలు చేశారు. వెంకటరమణ థియేటర్లో తనిఖీలు చేపట్టిన ఆర్డీకే మాధవి, ఎంఆర్ఓ అశోక్ టికెట్ ధరలను పరిశీలించారు. విచారణ పూర్తయ్యే వరకు సినిమా నిలిపేయాలని ఆర్డీఓ కె మాధవి ఆదేశాలు జారీ చేశారు. వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్కి సంబంధించి ఈరోజు కోర్టు మూవీ ఇక్కడ అవుతుంది. సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైస్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చామండి. సో మామూలుగా అయితే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర 110 రూపాయలు. ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే అది 150 రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేసాము. సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో 150 రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది. సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నౌ దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము. సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం. ఇదే కాదు, అసలు ఫామ్ బి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు. లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము. ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము. అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు. అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి అండ్ విదిన్ టికెట్ ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మండి. శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్కి సంబంధించి ఇవి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides న్యూస్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.